ఫిబ్రవరి 14 అనగానే ప్రేమికుల రోజు అనుకొని వాళ్ళు పిప్పర్మెంట్ బిళ్ళలు తినడానికి తహతాలాడుతుంది. కానీ అంత అబద్ధం. ఈరోజు కవ్వు హగ్గుడే అంటే అర్థం ఏంటంటే మనం ఆవుల్ని ఇలాగా హత్తుకునేటటువంటి రోజు అనమాట. ఆవుల్ని మనం ఎందుకు హత్తుకోవాలంటే ఆవు నుంచి మనకు ఒక సీక్రెట్ ఉంది. ఈ లోపల ముక్కు నుంచి ఒక గాలి వస్తూ ఉంటుంది, అది మనకు ఆక్సిజన్ వస్తూ ఉంటుంది. అందుకే గోమాత చుట్టూ ప్రదక్షిణ చేయమంటాం. అంటే ఆవు లోపల నుంచి వచ్చే గాలి ఏదైతే ఉన్నదో ఆక్సిజన్ మనిషికి అవసరం. అందుకనే ఆవుని ఎంత హత్తుకుంటే మనకి బాధ కానీ మన శరీర బరువు కానీ మానసికమైనటువంటి బాధ కానీ ఉంటే ఆవును ఎప్పుడైతే ఇలా హగ్ చేస్తూ ఉంటామో ఆ హగ్ చేయడం వలన ఖచ్చితంగా అవి మన యొక్క బాధని ఖచ్చితంగా అవి నెరవేరుస్తూ ఉంటాయన్నమాట. అదేవిధంగా ఈరోజు లవర్స్ డే కాదు, ఈరోజు పేరెంట్స్ వర్షిప్ డే. అంటే తల్లిదండ్రులను పూజించే రోజు. మనం ఎప్పుడు తల్లిదండ్రులు పట్టించుకోము కాబట్టి ఇలాంటి సందర్భంగా మనం తల్లిదండ్రులు కూడా పూజించాలని ఈ యొక్క ఫిబ్రవరి 14. కానీ మీరు అపోహలు పడిపోయి మీ జీవితాలు నాశనం చేసుకొని తల్లిదండ్రుల యొక్క ఏదైతే మనల్ని కని పెంచినటువంటి వాళ్ళ యొక్క మనశ్శాంతి లేకుండా మీరు వాళ్ళ యొక్క పరువు తీసి బజార్లో పెడుతున్నారు. కాబట్టి యువకులందరూ కూడా దయచేసి ఆవులను హత్తుకోండి. దయచేసి ఆవులను హత్తుకుంటే మీ యొక్క ఆరోగ్యంగా ఉంటారు. తల్లిదండ్రులు పూజించండి, మీ జీవితాలు చక్కబడతాయని చెప్తాప్ యూ అండర్స్టాండింగ్. ఐ రిక్వెస్టెడ్ ప్లీజ్ గో మాతా కీ జై.